హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాస్మిక్ డస్ట్ డిస్కవరీ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. డస్ట్ గ్రెయిన్స్ ఎలా మ్యాగ్నెట్ ఫీల్డ్స్ ఫాలో అవుతాయో తెలుసుకుందాం. మన ఇండియన్ సైంటిస్ట్ ఐఐఏ బెంగళూరు టీమ్ ఇన్స్టిలెన్సర్ డస్ట్ గ్రెయిన్ ఎలా మ్యాగ్నెట్ ఫీల్డ్స్ ఫాలో అవుతున్నాయో డిస్కవర్ చేశారు. ఈ డస్ట్ గ్రెయిన్స్ మైక్రోమీటర్స్ పరిమాణంలో ఉంటాయి. కిలికేట్స్ కార్బన్స్తో పాటు స్టార్స్ ఫార్మేషన్, ప్లానెట్స్ గ్రోత్, గెలాక్సీ స్ట్రక్చర్లో హగ్ రోల్ ప్లే చేస్తాయి. 1949లో లైనర్ పోలరైజ్డ్ లైట్స్ అబ్జర్వ్ అయింది. అప్పుడు అనుకున్నారు డస్ట్ గ్రెయిన్స్ దీని కారణం. కానీ డెడికేట్స్ రీసెర్చ్ తర్వాత ఎగ్జాక్ట్ అలైన్మెంట్ మిషన్స్ తెలియలేదు. ఐఐఏ టీమ్ G3443 0.24 క్లౌడ్ 12,000 లైట్ ఇయర్స్ దూరంలో MM1, MM2 అలాగే MM3 ప్రోటోస్టార్స్ అబ్జర్వ్ చేశారు. ఈ ప్రోటోస్టార్స్ ఫ్యూచర్ స్టార్స్గా ఎమర్జ్ అవుతున్నాయి. డస్ట్ గ్రెయిన్స్ బిహేవ్ డిఫరెంట్లీ డిపెండింగ్ ఆన్ ఎన్విరాన్మెంట్. రేడియేషన్ టర్క్యూ పర్ఫెక్ట్ అలైన్మెంట్. రేడియేషన్ టర్క్యూ డిస్ట్రిబ్యూషన్ గ్రెయిన్స్ బ్రేక్ అలైన్మెంట్ తగ్గుతుంది. మ్యాగ్నెటిక్ రిలాక్సేషన్ సూపర్ ఎఫిషియెంట్ అలైన్మెంట్. పోల్ టు పోలరైట్ మీటర్స్ వెబ్ టెలిస్కోప్తో డస్ట్ క్లౌడ్లో హెడెన్ స్టార్స్ పీక్ చేయడం పాసిబుల్ అయింది. గ్రెయిన్ అలైన్మెంట్ డస్ట్ అలైన్మెంట్ మ్యాప్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ట్రాన్స్ చేయడానికి స్టార్స్ ఫార్మేషన్ ప్రాసెస్, గెలాక్సీ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి పాసిబుల్ అయింది. యూనివర్స్ డిజైన్లో మన ఇండియన్ సైంటిస్ట్ డైరెక్ట్ రోల్ ప్లే చేశారు. మన ఐఐఏ హీరోస్ కాస్మిక్ డస్ట్ డెకాయిడ్ చేసి స్టార్స్ గ్రోత్, గెలాక్సీ స్ట్రక్చర్లో న్యూ ఇన్సైట్ ఇచ్చారు.